దమ్ముంటే పట్టుకోర షకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అంటూ పుష్ప స్టైల్లో పోలీసులకే మాస్ వార్నింగ్ ఇచ్చిన ఐబొమ్మ ఆటగాడు ఎట్టకేలకు చిక్కాడు. కేసుల మీద కేసులు నమోదవడంతో గట్టిగానే ఇరుక్కున్నాడు. మరి కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది, పోలీసులు ఇప్పటిదాకా గుర్తించిందేమిటి? ఆ డీటెయిల్స్కి సంబంధించిన అప్డేటెడ్ బ్రేకింగ్స్ని చూస్తున్నాము. ఐబొమ్మ రవి కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. రవి ఇంటి నుంచే భారీగా హార్డ్ డిస్క్ని స్వాధీనం చేసుకున్నారు. ఫైళ్లు డిలీట్ చేసిన ఫైళ్లను కూడా రికవరీ చేసినట్టుగా తెలుస్తోంది. రవి స్వస్థలం విశాఖ, ముంబైలో MBA పూర్తి చేశారు. 2018 నుంచి రెయిన్బో విస్టాలో నివాసం ఉంటున్నాడు. కమ్యూనిటీ వాసులకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పరిచయం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గెటింగ్ అప్, AR ఇన్ఫోటెక్ కంపెనీల CEOగా ఉన్నాడు రవి. రెయిన్బో విస్టా నుంచి విదేశాలకు IPLని బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. UKలో టీం నడిపినట్టుగా కూడా సమాచారం. రవి గ్లోబల్ నెట్వర్క్ లింకుల్ని చెక్ చేస్తున్నారు. సర్వర్ల ద్వారా వేల సినిమాలను హ్యాక్ చేసినట్టుగా రవి కార్యకలాపాలపై అంతర్జాతీయ ఏజెన్సీల దృష్టి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రవిపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికీ 7 కేసులు నమోదు చేశారు. ఫిల్మ్ ఛాంబర్ పైరసీ సెల్ విభాగంతో పాటు సినీ నిర్మాతలు ఫిర్యాదు చేశారు. దీంతో రవి నెట్వర్క్ని పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. ఇప్పటికే ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లను బ్లాక్ చేశారు. రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. రవిని వారం రోజుల కస్టడీకి కోరనున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, తవ్వే కొద్దీ కొత్త విషయాలు రవి విషయంలో బయటకు వస్తున్నట్టుగా ఉన్నాయి. లేటెస్ట్గా ఇంకా ఏం తెలిసాయి? ఎన్ని కేసులు నమోదు చేశారు? ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? ఎంక్వైరీ ఎలా జరుగుతోంది? రైట్ సత్య, తీగలాగితే డొంక కదలనట్లుగా ఐబొమ్మ రవి కేసు వ్యవహారాల్లో మాత్రం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇతను సర్వర్లు హ్యాక్ చేసి ఏకంగా కొన్ని వేల సినిమాలన్నింటినీ కూడా హార్డ్ డిస్క్లో భద్రపరచుకోవడం జరిగింది. ఒకవేళ పొరపాటున అవి డిలీట్ అయినా సరే ఆ హార్డ్ డిస్కుల నుంచి మళ్ళీ ఐబొమ్మ, బప్పం లేకపోతే విన్ టీవీకి సంబంధించి ఇలాంటి వాటి వెబ్సైట్లలో కూడా అతను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇతని హిస్టరీ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇతను వైజాగ్కు చెందినటువంటి వాడు. ముంబైలో MBA పూర్తి చేశాడు. అంతేకాకుండా ఇతను ఒక ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భార్యాభర్తలు కూడా విడిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రెయిన్బో విస్టాలో ఒక్కడే నివసిస్తూ ఉన్నాడు. అతను ఉన్నటువంటి నివాసాన్ని కూడా ఒక పైరసీ హబ్గా మార్చుకొని అక్కడి నుంచి వివిధ దేశాలకు కూడా వెళ్తూ ఉన్నాడు. అతనికి సంబంధించినటువంటి IP అడ్రస్లు సైతం కూడా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏకంగా UKలో ఒక టీంను సైతం కూడా అతను ఉంచుకొని ఆ UK సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ఇతనికి సంబంధించినటువంటి కొంతమంది హ్యాండ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత కూడా ఈ సర్వర్లన్నింటినీ హ్యాక్ చేసి కొన్ని వేల సినిమాలను ప్రస్తుతం హార్డ్ డిస్క్లో భద్రపరుచుకున్నట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే ఈ రవికి సంబంధించి కూడా ఒకవైపు అంతర్జాతీయ ఏజెన్సీ కూడా ఒక దృష్టి పెట్టినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే శుక్రవారం రోజు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రవికి సంబంధించినటువంటి కదలికల మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇతను ఏదైతే సవాళ్లు విసిరాడో ఆ సవాల్ని సీరియస్గా తీసుకున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అతన్ని ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే శుక్రవారం పూట ఏదైతే రెయిన్బో విస్టాలో ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ 1903కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత CPUలు, హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న తర్వాత ఏదైతే ఐబొమ్మకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఉన్నాయో అవి కూడా అతని చేత బ్లాక్ చేయించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇతను UKకి సంబంధించినటువంటి ఒక టీం కూడా ఉంది కాబట్టి ఇతని నెట్వర్క్ ఒక భారీ స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సవాల్ విసిరించినటువంటి టైంలో కూడా ప్రధానంగా ఒక అంశాన్ని ప్రస్తావించాడు. ఇది కేవలం ఒక దేశానికి సంబంధించింది కాదు, ఇది ఎంటైర్ గ్లోబల్ నెట్వర్క్కి సంబంధించినటువంటి అంశం అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా పోలీసులు కూడా అంతే స్థాయిలో కూడా సవాళ్ళు విసిరినటువంటి నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి UK టీం కూడా అక్కడ పనిచేస్తుంది. ఇతను రెయిన్బో విస్టాకి రావడము, ఇక్కడ ఎవరైనా అపార్ట్మెంట్ వాసులు, కమ్యూనిటీ వాసులు అడిగినప్పుడు కూడా నేను ఒక్కడిని ఇక్కడ ఉంటానని చెప్పడం, ఇవన్నీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు మొత్తం కూడా తీగలాగితే డొంక కదిలినట్టుగా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సోమవారం పూట దీనికి విచారించిన తర్వాత కస్టడీకి కోర్టు ఎన్ని రోజులు అనుమతిస్తుంది, కస్టడీ తీసుకున్న తర్వాత అతను విచారిస్తే కూడా ఈ నెట్వర్క్కి సంబంధించి అంతా కూడా పోలీసులు వివరాలు రాబట్టేటటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, ఇక పని మనుషులే కేటుగాళ్లని తేలిపోయింది. ఇంట్లో పనికి చేరి పక్కా ప్లాన్తో చోరీ చేశారని క్లారిటీ వచ్చేసింది. కార్ఖానా చోరీ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడించారు పోలీసులు. కార్ఖానా చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంట్లో పని మనుషులే నిందితులుగా తేలారు. 25 రోజుల క్రితం అత్తాపూర్ ఏజెన్సీ ద్వారా ఇద్దరిని పనిలో పెట్టుకున్నారు రిటైర్డ్ కల్నల్ గిరి.
నిన్న మరికొందరితో కలిసి చోరీకి ప్లాన్ చేశారు నిందితులు. చోరీ సమయంలో గిరి ఇంట్లోనే ఉన్నారు. గిరిపై దాడి చేసి బంధించారు నేపాల్ గ్యాంగ్. 18 తులాల బంగారం, 20 లక్షల రూపాయలు లూటీ చేశారు. నిందితుల కోసం 6 పోలీస్ బృందాలు గాలింపు చేపడుతున్నాయి. గిరి ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ దంపతులు రాజు, పూజ, మరో 4 చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిద్రిస్తున్న గిరిని తాళ్లతో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు. మత్తుమందు తాగించే ప్రయత్నం చేయగా గిరి వారిని అడ్డుకున్నారు. ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా తీసుకువెళ్లారని గిరి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక కేసు నమోదు చేసి 6 బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, పోలీసులు దర్యాప్తులో ఇంకా ఏ విషయాలు బయటకు వస్తున్నాయి? ఈ దోపిడీకి పాల్పడినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో తిరుమలగిరి ఏసీపీ రమేష్ గారు వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే ఈ నేపాలీ గ్యాంగ్ ఎప్పటి నుంచి గిరి ఇంట్లో ఉంటుంది, ఎలా ప్లాన్ చేస్తారు? ఈ గిరి అతను 78 ఇయర్స్ అండి. ఇతను రిటైర్డ్ కెప్టెన్ ఆర్మీలో, మన గండాక్ ఫేజ్ 2లో ఉంటున్నారు. ఈ పూజ, రాజు అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలుగా నేటివ్ ఆఫ్ నేపాల్గా వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకొని ఒక ఏజెన్సీ ద్వారా వీళ్ళు వచ్చారు పనిచేయడం కోసమని చేసేసి 21 అక్టోబర్ నుంచి దీంట్లో పనిచేస్తున్నారు. ఇదే ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఉండడం కూడా దీంట్లో ఉంటారు. ఇది నిన్న ఈవినింగ్ టైంలో గిరి వాళ్ళ వైఫ్ బయటకు వెళ్ళని ఇంత అందరూ బయటకు వెళ్ళి ఈయన ఒకటే ఇంటికి వచ్చాడు. దీంతో పాటు వీళ్ళ మదర్ కూడా ఏజ్డ్ 90+ ఇయర్స్ ఉన్న మదర్ ఉంటుంది, ఇద్దరు ఉన్నారు. వాళ్ళ వైఫ్ లేని టైం చూసేసి నైట్ టైంలో ఇది చేశారండి. మొత్తం ఈ నేపాలీ గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు? అంటే ఇంట్లో పనిచేసే కేవలం వర్కర్స్ మాత్రమేనా, ఇంకా బయట వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారు? ఇందులో ఉన్న ఇద్దరితో పాటుగా, కపుల్తో పాటుగా 4 వచ్చారు. మనం కెమెరాలు, సీసీ కెమెరా వెరిఫై చేస్తే 4 కార్లో వచ్చేసి దిగేసి వీళ్ళు వచ్చి బ్యాక్ డోర్ నుంచి ఓపెన్ చేసి లోపల తీసుకుపోయేసి రాత్రి 12:15 ప్రాంతంలో అతను పడుకున్న బెడ్రూమ్లో తీసుకెళ్ళేసి అతన్ని నోటికి ఒక ప్లాస్టర్ చుట్టేసి చేతులు కట్టేసి భయపెట్టించేసి ఆయన నోట్లో ఒక లిక్విడ్ పోయడానికి ట్రై చేశాడు. ఆయన కొంచెం రెసిస్ట్ చేసినాడు. ఇప్పుడు ఎలా ఉంది, అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఓకే? ఓకే, అతను ఓకే. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఉషా అని చెప్పి ఒక 60 ఇయర్స్ ఉంటుంది. ఆమెకి ఆల్రెడీ లిక్విడ్ తాగించారు ముందే. తాగించడం వల్ల ఆమెకి స్ప్రో కోల్పోయింది. ఇప్పుడు రికవర్ అవుతుంది. నిందితులకు సంబంధించి మన లీడ్ దొరికిందా? ఎటువైపు వాళ్ళు పారిపోయారు? అది చూస్తున్నామండి. ఒక 6 టీమ్స్ పెట్టేసి చూస్తున్నాము. వాళ్ళు ఒక కార్లో వచ్చారు, వచ్చిన కార్లో కాకుండా వేరే కార్లో వెళ్ళిపోయారు, పెద్ద కార్లో వెళ్ళారు. సార్, అంటే ఇక్కడ ప్రధానంగా గతంలో కూడా నేపాలీ గ్యాంగ్ ఈ రకమైనటువంటి దోపిడీలకు పాల్పడింది. ఈ సికింద్రాబాద్ ఏరియాలోనే ఎక్కువగా బిజినెస్ మెన్, నార్త్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో ఇలాంటి నేపాలీ గ్యాంగ్స్ ఉంటున్నారు. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ మీరు ఎలా గుర్తించారు? ఏజెంట్స్ ద్వారా వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు మాత్రం మీరు గతంలో కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. సో అటువంటి గైడ్లైన్స్ని ఇప్పుడు ఏజెన్సీలు పాటిస్తున్నారు. ఈ ఏజెన్సీ, సెక్యూరిటీ ఏజెన్సీలు పాటించట్లేవరండి. పబ్లిక్ కూడా ఎవరైతే ఇంట్లో ఎంప్లాయ్ చేసుకుంటారో వాళ్ళు కూడా మనల్ని పట్టించుకోవట్లేరు. మేము ఆఫీసర్ దృష్టి తీసుకెళ్ళి వాటిని కూడా పాయింట్ అవుట్ చేసేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఓకే, ఇది గిరి ఇంట్లో దాదాపు గత కొన్ని రోజులుగా కూడా రెక్కీ నిర్వహించి ఈ దోపిడీలకు పాల్పడినట్టు చెప్తున్నారు. అయితే అక్కడ పనిచేసేటువంటి నేపాలీ దంపతులకు మరో 2 వ్యక్తులు సహకరించారన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. కాబట్టి నిందితులను ట్రేస్అవుట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలో దింపామన్నటువంటి విషయాన్ని తిరుమలగిరి ఏసీపీ చెప్తున్నారు. ఎస్ రంజిత్. కమింగ్ టు థర్డ్ స్టోరీ, టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. వివిధ కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో మరోసారి సీన్ రీక్రియేషన్ చేశారు. రైల్లో సతీష్ కుమార్ ఎలా మరణించాడనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ లో 3 రకాల బొమ్మలతో సీన్ రీక్రియేషన్ చేశారు. A1 కోచ్ డోర్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు రైలు నుంచి కింద పడితే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, రైలు బోగి మెట్ల దగ్గర కూర్చొని ప్రమాదవశాత్తు కింద పడితే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, నిలబడి ఉన్నప్పుడు కింద పడితే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే కోణంలో పరిశీలిస్తున్నారు పోలీసులు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేశారు. వివిధ కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. సతీష్ కుమార్ ఫోన్ డేటా పరిశీలిస్తున్నారు. గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి టవర్ లొకేషన్లతో పాటు సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సతీష్ కుమార్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్ లో బ్యాగ్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెడ్రోల్ అటెండర్లని విచారించారు. సీట్ నెంబర్ 11లో సతీష్ కుమార్ లగేజ్ లభించినట్లు రోలింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. అయితే సతీష్ కుమార్ బుక్ చేసుకున్న సీట్ నెంబర్ 29, సీట్ నెంబర్ 11కి లగేజ్ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సతీష్ కుమార్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఏ కోణాల్లో విచారిస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి?
అంటే ఖచ్చితంగా పరకామణి కేసు విచారణ ఇప్పుడు పోలీసులకి అయితే ఛాలెంజ్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తిరుపతికి చెందిన మాచర్ల శ్రీనివాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ నేపథ్యంలోనే సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు పూర్తి నివేదికను హైకోర్టుకు సమర్పించేందుకు విచారణ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ కేసు విచారణ ఒకవైపు జరుగుతుండగానే ఎవరైతే కంప్లైంట్గా ఉన్నటువంటి అప్పటి టీటీడీ పరకామణికి సంబంధించినటువంటి సతీష్ కుమార్, ఇతను అక్కడ ఏవిఎస్ఓగా పనిచేస్తున్నాడు. ఏవిఎస్ఓ సమయంలో దొంగతనం జరిగింది. రవికుమార్ పట్టుబడిన తర్వాత ఈ మేరకు అతను ఫిర్యాదు చేశాడు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో. ఈ కేసు లోక్ అదాలత్తో రాజీ కావడానికి ఛాలెంజ్ చేస్తూ చేసినటువంటి ఫిర్యాదు మేరకే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. అయితే ఇతను ఈ నెల 7వ తారీఖున సిఐడి చీఫ్గా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యన్నార్ పర్యవేక్షణలో కొనసాగుతున్నటువంటి దర్యాప్తు బృందం ముందు ఇతను హాజరయ్యాడు. 7వ తారీఖు తన వాదనను వినిపించే ప్రయత్నం చేశాడు. తిరిగి 14వ తారీఖు ఆయన గుంతకల్ నుంచి తిరుపతికి రాయలసీమ ఎక్స్ప్రెస్లో వస్తూనే హత్యకు గురయ్యాడు. అయితే పూర్తిగా ఇప్పటి వరకు కూడా ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇది హత్యగా కేసు నమోదు చేసి గుంతకల్లు గుత్తి జీఆర్పీ పోలీసులు తాడిపత్రి పోలీసులకు బదిలీ చేసిన తర్వాత కేసు దర్యాప్తుతో కూడా చాలా వేగవంతంగానే కొనసాగుతుంది. 10 టీములు ఇప్పటికే రంగంలో ఉన్నాయి. ప్రత్యేకించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఇది ఏ రకంగా జరిగి ఉంటుంది అన్న దానిపైనే ఇప్పుడు ప్రస్తుతం అయితే నిన్న చేశారు. ఈరోజు కూడా చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైలు ఒక 2-3 బొమ్మల్ని తయారు చేసి ఏదైతే అతను ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నాడో ఆయన ఎత్తు అలాగే ఆయన బరువుకి బేస్ చేసుకొని డోర్లో నిలబడినప్పుడు కింద పడితే ఏ విధంగా ఉంటుంది, కూర్చున్నప్పుడు కింద పడితే ఎంత దూరము బాడీ వెళ్ళిపోయి ఉంటుంది, గాయాలు ఏ ప్రాంతాల్లో పడి ఉంటాయి అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే రైలు ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం నుంచి సేకరించినటువంటి అన్ని శాంపిల్స్ కూడా తిరుపతి FSL రిపోర్టుకు పంపించారు. పూర్తిగా ఫోరెన్సిక్ ల్యాబ్లో శాంపుల్స్ని కలెక్ట్ చేసి ఒక నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో కీలకంగా పోస్ట్ మార్టం నివేదిక ఏముండబోతుంది అనేదే ప్రధానమైనటువంటి చర్చ. దానిపైన ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే క్లియర్ కట్గా మర్డర్ కేసుగానే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి మరో ఇతర యాంగిల్ని కూడా టచ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రయాణికులందరూ వివరాలన్నీ తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారు. అట్లాగే రైల్వే సిబ్బంది ఆ బోగీలో పనిచేసినటువంటి ఎవరైతే ఆ రోజు రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 బోగీలో పనిచేసేటువంటి టికెట్ ఇన్స్పెక్టర్ కానీ లేదంటే బెడ్రోల్ అటెండెంట్ కానీ బెడ్రోల్ అటెండరే బ్యాగ్ను 11వ సీట్లో ఉంది కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి జీఆర్పీ పోలీసులకు అప్పచెప్పాడు. కాబట్టి అతన్ని కూడా విచారించారు. ఒక ఏసీ మెకానిక్ కూడా అక్కడే ఉంటాడు. అంటే వీళ్ళందరినీ కూడా ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఎవరైనా ప్రత్యక్ష సాక్షులుగా చూసారా లేదంటే ఎవరైనా అనుమానితులు ఆ బోగీలో ఉన్నారా, అసలు అనుమానితులు ఉంటే అసలు గుంతకల్లు గుత్తి మధ్యలో ఏం జరిగింది, గుత్తి తర్వాత తాడిపత్రి మధ్యలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ గ్యాప్ పీరియడ్ ఈ 45 నిమిషాలు 50 నిమిషాల టైంలో ఏం జరిగింది అన్న దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ప్రతి క్షణం ఏం జరిగింది అన్న దానిపై ఆరా తీసే పరిస్థితిలోనే పోలీసులు ఉన్నారు. మరోవైపు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చాలా కీలకంగా భావిస్తున్నారు. మరోవైపు గుత్తి గుంతకల్లు తాడిపత్రి ఈ మధ్య సెల్ టవరు లొకేషన్ ఏ విధంగా జరిగింది, అసలు CDR నుంచి ఏదైనా వివరాలు వచ్చే అవకాశం ఉందా, అసలు ఈయన మొబైల్ నుంచి భార్యకి 3 సార్లు ఫోన్ వెళ్ళింది, ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. కాబట్టి ఇతను ఇంకా ఇతరులతో ఎవరితోనైనా మాట్లాడా, రాత్రి సమయంలో ఇతరుని ఎవరైనా థ్రెట్ చేశారా లేదంటే ఇతను డిస్కంఫర్ట్గా ఉన్నాడు కాబట్టి ఎవరితోనైనా ఇతరులకు విషయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేశాడన్న దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఎవరైతే 11వ నంబర్ సీట్లో దొరికిందో ఈ బ్యాగు ఇతను 29వ నంబర్ సీట్లోనే ఇతను ప్రయాణం చేస్తున్నప్పుడు 11వ సీట్లో బ్యాగ్ ఎలా దొరికింది, ఆ బ్యాగ్లో అతను రివాల్వర్ కూడా ఉందా లేదా, ఒకవేళ రివాల్వర్ ఎక్కడైనా డిపాజిట్ చేశాడన్న దానిపై కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు రివాల్వర్ విషయం కానీ దీన్ని బయటకు పెట్టకపోయినా ప్రస్తుతం అయితే తిరుపతిలో ఉన్నటువంటి సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ పూర్తిగా పరకామణి కేసు దర్యాప్తు కంటే కూడా ప్రధానంగా ఈ మర్డర్ కానీ లేదంటే ఈ ఇన్సిడెంట్ కానీ ఏ విధంగా జరిగింది అన్న దానిపైనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో 10 బృందాలు ఇప్పటికే రంగంలో ఉన్నాయి. ఇవి ఇచ్చే నివేదిక ఏ విధంగా ఉండబోతుంది, ఏ రకమైనటువంటి సాక్ష్యాలను సేకరించే ప్రయత్నం చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.
ఇక హిందూపురంలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. నిన్న టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యాలయంపై దాడికి దిగడంతో రాజకీయ రగడ మొదలైంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ నేత వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయం మీద దాడి చేశారు. ఈ దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. మరొకవైపు బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వేణురెడ్డిని కూడా అరెస్ట్ చేయాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగాయి. హిందూపురం వైసీపీ ఆఫీస్పై దాడి వ్యవహారంలో 16 మంది టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. మరొకవైపు హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డితో పాటు మరొక 8 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం కేసు నమోదైంది. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక హిందూపురం వెళుతున్న వైసీపీ నేతల్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. హిందూపురంలో బాలకృష్ణ పర్యటన నేపథ్యంలో వైసీపీ నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మరొకవైపు హిందూపురంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ హరికృష్ణతో పాటు తనను 3 సార్లు గెలిపించిన హిందూపురం ప్రజలందరికీ నందమూరి కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. మా ప్రతినిధి ఈశ్వర్ మరిన్ని అప్డేట్స్ తో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, హిందూపూర్లో నెలకొన్న పొలిటికల్ ఫ్రిక్షన్ పైన అటు 2 పార్టీల్లో కావచ్చు, అటు ప్రభుత్వంలో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే పూర్తిగా స్థాయిలో వైసీపీ కార్యాలయం మీద జరిగిన దాడి నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు బాలకృష్ణ పర్యటన అడ్డుకోవచ్చన్న సమాచారంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా హిందూపూర్లో బాలకృష్ణ పర్యటన అడ్డుకోవడం కావచ్చు, ఆయనకు నిరసన చెప్పాలన్న ప్రయత్నాన్ని చేసి భంగపడ్డారు. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన నేపథ్యం. మరి కాసేపట్లో బాలకృష్ణ పెనుకొండ నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. పెనుకొండ అక్కడ వైఎస్ఆర్సీపీకి కూడా కొంత బలమైన పట్టున్న ప్రాంతం. అక్కడ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న ఉషా ఆ మండలం నుంచే ఉంది కాబట్టి అదే గ్రామానికి సంబంధించిన నేత కావడంతో అక్కడ ఏదైనా మళ్ళీ ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉందన్న కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఆ మేరకు భద్రతా చర్యలు తీసుకున్న నేపథ్యం కనిపిస్తోంది. మొత్తానికి అసలే హిందూపూర్ దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి అడ్డాగా ఉన్న ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత వేణురెడ్డి చేసిన కవ్వింపు మాటలతోనే ఈ మొత్తం వ్యవహారం అంతా జరుగుతోంది. సో దీనికి బాధ్యత వైఎస్ఆర్సీపీని వహించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా తీవ్రంగా ఆరోపణ చేస్తుంటే దానికి అంతే వ్యతిరేకంగా అంతే స్థాయిలో వైఎస్ఆర్సీపీ కూడా ఒక పార్టీ కార్యాలయం మీద, ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద ఈ స్థాయిలో దాడి చేస్తారా? ఇది తీవ్ర స్థాయిలో ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా ఆ పార్టీ అధినేత జగన్ కూడా స్పందించిన నేపథ్యం కాబట్టి 2 పక్షాల మీద ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా పోలీసులు అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యం. అందులోనూ బాలకృష్ణ స్వయంగా పర్యటన చేస్తున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకి ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. సో దానికి సంబంధించి నియోజకవర్గం అంతా ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నది ప్రభుత్వ పోలీసుల అధికారుల లక్ష్యంగా కనిపిస్తుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం తమ నిరసనను వ్యక్తం చేయాలన్నది గట్టిగా చేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే అక్కడ దశాబ్దాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రావాలని ఆయన చేసిన వేణురెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎక్కడో హైదరాబాద్లో ఉన్నవాడు వచ్చి మనల్ని పరిపాలించడం ఏంటి అని బాలకృష్ణని ఏకవచనంతో సంబోధించడం, వాడు వీడు అన్నారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నాయి. ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు 2 పార్టీల నేతల మీద కేసులు పెట్టిన నేపథ్యంలో ఎప్పుడైనా మళ్ళీ 2 పార్టీల కార్యకర్తల మధ్య ఎట్లాంటి ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందన్న ఆందోళన అయితే పోలీసుల్లో ఉంది. అందుకే ఒక ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ను కూడా అక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. బయట నియోజకవర్గానికి సంబంధమైన వ్యక్తులను కూడా నియోజకవర్గానికి రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా బాలకృష్ణ చేస్తున్న పెనుగొండ పర్యటన మీద అందరి ఫోకస్ ఉంది. అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు బాలకృష్ణకి పర్యటనలో తమ నిరసన వ్యక్తం చేయాలని చెప్పి చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ముందుకు కదులుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నట్టుగా భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో రేపు కూడా బాలకృష్ణ పర్యటన ఉండబోతుంది. సో ఈ టెన్షన్ అయితే మరి కొన్ని రోజుల పాటు అక్కడ ప్రవేలే అవకాశం ఉంది. 2 పార్టీల నేతల మీద కేసులు పెట్టిన నేపథ్యంలో దాన్ని ఎలా ముందుకు వెళ్తారో అక్కడ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఢిల్లీ కార్ పేలుడు ఘటనలో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరమవుతోంది. ఉగ్ర డాక్టర్ ఉమర్తో పాటు ప్రయాణించిన వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఉమర్తో ప్రయాణించినట్టు సీసీ ఫుటేజ్ లభ్యమైంది. ఫిరోజ్పూర్లోని ఒక ఏటీఎంలో డబ్బు డ్రా చేసినట్టు గుర్తించిన ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. దేశాన్ని కుదిపేస్తున్న ఫరీదాబాద్ ఉగ్ర కుట్ర కేసులో సంచలన కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ కార్ పేలుడుకు కారణాలపై ఫోరెన్సిక్ టీమ్స్ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో కీలక విషయాలు బయటపడుతున్నాయి.
ఉగ్రకుట్రలోని డాక్టర్స్ అంతా కలిసి తమ సైన్స్ విజ్ఞానాన్ని పేలుడు పదార్థాల తయారీపైనే ఎక్కువగా వాడినట్టుగా తెలుస్తోంది. ఏకంగా మదర్ ఆఫ్ సైతాన్ గా పిలిచే అత్యంత ప్రమాదకరమైన ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ కెమికల్ మిశ్రమాన్ని వాడేందుకు సిద్ధం చేసినట్టు ఫోరెన్సిక్ బృందాల దర్యాప్తులో తేలడం మరింత షాక్ ఇస్తోంది. ఢిల్లీ కార్ బ్లాస్ట్ లో ఉగ్ర డాక్టర్ ఉమర్ నబీ ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ వాడినట్టుగా ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ ఆనవాళ్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో బయటపడ్డాయి. ఈ క్రమంలోనే టెర్రర్ డాక్టర్ల బృందం TATPని అమ్మోనియం నైట్రేట్ తో కలిపి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేయగా ఫరీదాబాద్ లో దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ కెమికల్ మిశ్రమం కారణంగానే ఢిల్లీ కార్లో భారీ పేలుడు జరిగినట్టుగా ఫోరెన్సిక్ రిపోర్ట్ అభిప్రాయపడింది. ఐఈడీలో 2 నుండి 3 కేజీల అమ్మోనియం నైట్రేట్ తో పాటు పెట్రోల్ లేదా డీజిల్ వాడినట్టుగా అంచనా వేస్తున్నారు. కేసుకు సంబంధించిన తాజా అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్, ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఈ వైద్య ఉగ్రవాదులు ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్, ఇది మదర్ ఆఫ్ సైతాన్గా దీన్ని పిలుస్తుంటారు. ప్రపంచ దేశాల్లో అక్రమ పేలుడుకి సంబంధించిన తయారీ పదార్థాలు ఉపయోగించేవారు ఈ TATPని పేలుళ్లకు వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా బ్రస్సెల్స్, మాంచెస్టర్, అలాగే ఫ్రాన్స్, ఇటు అనేక దేశాల్లో పేలుడు ఘటనల్లో ఈ TATPని వినియోగించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. సో ఇప్పుడు ముఖ్యంగా TATPని ఢిల్లీ పేలుళ్ల వెనుక ఉపయోగించినట్లుగా ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు భావిస్తున్నారు. ఈ IED ఎక్స్ప్లోజివ్స్తో పాటుగా 2-3 కేజీల అమ్మోనియం నైట్రేట్, అలాగే ఇటు ఫ్యూయల్ ఆయిల్స్, పెట్రోల్, డీజిల్తో పాటుగా ఈ TATPని ముఖ్యంగా వీరికి ఎక్కడి నుంచి లభ్యమైందనేది తెలియదు. సో దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్, నేపాల్ ఈ సరిహద్దుల మీదుగా కూడా వీరికి ఈ పేలుడు పదార్థాలు అందాయి అన్న ప్రాథమిక సమాచారం దర్యాప్తు అధికారులకు వస్తుంది. సో ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది. ఈ TATP ద్వారా ముఖ్యంగా భారీ పేలుడుకి ముఖ్యంగా ఎటువంటి డిటోనేటర్స్ అవసరం లేకుండానే ఇటు వాతావరణంలో ఉన్న వేడి, రాపిడి, న్యాచురల్గానే ఆ పేలే గుణం ఈ TATPకి ఉంటుంది. ఎక్కువ సమయం దాన్ని ఒక ప్లేస్లో స్టోర్ చేసిన. సో అదే జమ్మూ కాశ్మీర్ నౌగాంలో పోలీస్ స్టేషన్లో ఈ అమ్మోనియం నైట్రేట్ పేలుడుకు గల కారణంగా కూడా భావిస్తున్నారు. సో దానికి అంతటా అదే ఏ విధంగా పేరిపోతుంది, ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ లేకుండా, ఎటువంటి ముఖ్యంగా ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఏ విధంగా ఈ పేలుడు పదార్థాలు పేలుతాయి అన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దానికి ప్రధానమైన లింకే ఈ మదర్ ఆఫ్ సైతాన్ TATPగా ప్రాథమికంగా భావిస్తున్నారు. సో దాన్ని ఎన్ని కిలోల మేరకు వినియోగించారు? సుమారు 40-50 కిలోల వరకు ఈ అమ్మోనియం నైట్రేట్తో కలిపి పేలుడు పదార్థాలని I-20 కారులోంచి ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడినట్లుగా ప్రస్తుతం భావిస్తున్నారు. సో దానికి సంబంధించి ఇంకా సమగ్ర సమాచారం అయితే రావాల్సి ఉంది. దాంతోపాటుగా ముఖ్యంగా అనేక CC కెమెరాల్లో పంజాబ్ ఫిరోజ్పూర్తో పాటుగా అక్కడి నుంచి ఫరీదాబాద్కి, అక్కడి నుంచి ఢిల్లీకి ఏ విధంగా I-20 కారులో డాక్టర్ ఉమర్ వచ్చారు, ఇటు అల్ఫలీ యూనివర్సిటీకి ఎన్నిసార్లు వెళ్ళారు, అలాగే ఇటు ఈ డాక్టర్ ఉమర్కి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేశారు. డాక్టర్ ఉమర్తో సంబంధాలు ఉన్న వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా డాక్టర్ ఉమర్ ఈ ఉగ్రవాదాన్ని ప్రచారం చేయడం, రాడికలైజ్ చేయడం, విద్యార్థుల్ని కానీ ఇంకా ఇటు ఫిరోజ్పూర్లో అలాగే అల్ఫలీ యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్న వారిని ఇటు ఉగ్రవాదం వైపు మళ్లించడానికి కొన్ని మాడ్యూల్స్ని సిద్ధం చేసినట్లుగా కూడా గుర్తించడం జరుగుతుంది. సో ఆ కోణంలో కూడా ఇంకా ఎవరెవరితో ఇటు డాక్టర్ ఉమర్కి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ పేలుడు ఘటనకు సంబంధించి డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ షహీన్తో పాటుగా డాక్టర్ ఆదిల్ రాథిర్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తున్న సమాచారం ఆధారంగా కూడా వీళ్ళకి ఎవరెవరు డబ్బు సమకూర్చారు, మనీ లాండరింగ్ ద్వారా వీళ్ళకి ఏమైనా డబ్బు సమకూరిందా, అల్ఫలీ యూనివర్సిటీకి ఎక్కడి నుంచి నిధులు సమకూరుతున్నాయి, అలాగే పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంకా ఎక్కడెక్కడ బ్లాస్ట్లకు ప్లాన్ చేశారు, ఇంకా ఎంతమంది స్లీపర్ సెల్స్ని వీళ్ళంతా సిద్ధం చేశారన్న కోణంలో ప్రస్తుతం ఈ ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించిన ఎంక్వైరీ అనేది కొనసాగుతోంది. రైట్ గోపి, ఇది 5/5.